బాబాయ్ నమస్తే. నమస్తే అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ పర్యటన ఎలా చూడాలంటారు? అదంతా ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పరామర్శించడానికి వెళ్ళటంలో తప్పు లేదు, కానీ అక్కడ మాట్లాడే విధానమే మంచిది కాదు. ఏమైంది? బాగానే మాట్లాడారు కదా. వారు ప్రభుత్వంలో ఒక ప్రైవేటు వ్యాపార గ్యాస్ దాంట్లో 12 మంది చనిపోయారు, మీకు గుర్తుందండి? అవును. వాళ్ళకి ₹1 కోటి శాంక్షన్ చేశానని చెప్పాడు. ₹1 కోటి ఆ ఫ్యాక్టరీ వాళ్ళ చేత ఇప్పించాడా, ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి ప్రకటించుకున్నాడు. మరి ఆ ఫ్యాక్టరీ వాళ్ళ యాజమాన్యం మీద కేసు పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు మరి ఎంత తీసుకుందో వాళ్ళు, మరి వీళ్ళు ఇచ్చిన ₹1 కోటి పేపర్ స్టేట్మెంట్ వాళ్ళు సాక్షి పేపర్లు వేశారు, కానీ ఆ వ్యవస్థ దగ్గర ఆ పార్టీ ఆ కంపెనీ వాళ్ళ దగ్గర ఎన్ని కోట్లు తీసుకుందో ప్రజలకు తెలియదుగా. ముందు దాన్ని నిర్ధారణ చేర్చమన్నాడు ఈయన్ని. మరి ఈయన 12 మంది చనిపోయారు. అప్పుడు ఏమైంది? ఇది ఉప్పు కర్మాగారంలో ఇది ప్రైవేట్ పరం చేయడానికి మోడీ గారు దాన్ని ప్రైవేట్ చేస్తే తల వంచుకొని స్టీల్ ప్లాంట్ యొక్క భూములు ఆక్రమించుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. అది కనుక ప్రైవేట్ పరం అయితే భూములు ఆక్రమించుకుందామని చాలా తతంగం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా ప్రమాదశాత్తు జరిగింది, అది తప్పు లేదు. ప్రభుత్వం ఒక్కొక్కరికి 5 లక్షలు ఎమ్మటే చెక్కులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. నీ పార్టీ తరఫున నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వేమిస్తావు అనేది నువ్వు చెప్పలేకపోయావు కదా. ప్రభుత్వం ఇచ్చేది ఇచ్చిద్ది, వాళ్ళకి కావాల్సిన గృహాలు కట్టియటమో లేకపోతే ఉద్యోగాలు ఇవ్వటమో వాళ్ళు చేసే పని పారదర్శకంగా వాళ్ళు చేస్తారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక మాజీ ఇలా ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా నువ్వేమి ఇచ్చావు నీ పార్టీ తరఫున? అధికారంలో వస్తే ఇస్తాను ₹1 కోటి అంటున్నాడు. నాకేమను అధికారం నేనయ్యింది, ప్రభుత్వం ప్రజల సొమ్ము. జగన్మోహన్ రెడ్డి ఎందుకండి నాకేమను ప్రజల్ని? ఆయన ఇచ్చేయండి, నేను ఇస్తా ఒక్కొక్కరికి 50 లక్షలు. ఈ మా ప్రభుత్వం ఆయన ఇచ్చేదండి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఇలేమైంది, లేకపోతే ఆడకూతురు వేరే ఆమె ఇచ్చేది, మా అమ్మాయిని ఇచ్చేది. నేను ఇదిగో మా ముఖ్యమంత్రి తల్లి గారి చేతుల మీదుగా చెక్కులు ఇప్పగలను. అది ప్రజల సొమ్ము. ఒక ప్రభుత్వం ఎన్నుకున్నవాడు ఇయటానికి గొప్పతనం కాదు. నీ పార్టీ తరపున నువ్వు ఇచ్చావా, ఏమి ఇచ్చావని చెప్పి నేను ప్రశ్నిస్తున్నావు. పార్టీ తరపున ఇవ్వాల్సిన రూల్ ఏమన్నా ఉందా? ఆయన ఇస్తాను, ఆయన అధికారంలోకి వస్తే నేను అధికారంలోకి తీసుకోండి నేను ఇస్తాను అంటున్నాడు. నువ్వు అధికారంలో వచ్చినప్పుడు సంగతి అదే వ్యవహారం. నువ్వు వచ్చేది 3 సంవత్సరాల తర్వాత. అప్పుడు రాజెవడు రెడ్డెవడు చెప్పయ్యా, రాజెవడు రెడ్డెవడు. అప్పుడు దాకా ఇది పరిస్థితి ఏంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఏముంది బోర్డు వాళ్ళు ఇచ్చేది ఎవరికి కావాలంటున్నాడు కదా 25 లక్షలు. ఇప్పుడు ఈయన బోర్డు 25 లక్షలు అనే బదులు ఆ 25 లక్షల్లో సోగం ఏమని మేము అడుగుతుంది అదే. ఇప్పుడు బోర్డు 25 లక్షలు ఈయన మాట సులువుగా అనేసాడు, బోర్డు 25 లక్షలని. అది ఎట్లా పెడితే అట్లా ఇవ్వడానికి ప్రజల సొమ్ము, దానికి ఒక ప్రభుత్వం ఉంది, దానికి అథారిటీ ఉండిద్ది. ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళ జేబులో ఇవ్వరు, అది గవర్నమెంట్ సొమ్ము. దానికి ఒక లెక్క పత్రం, దాని ఒక రీజన్ ప్రకారం ఇవ్వాలి. మరి ఈయనకి లెక్క అవసరం లేదు, పత్రం. పార్టీ ఫండ్ తీసి ఇవ్వచ్చు కదా, పార్టీ ఫండ్ ఉండేదిగా. 5,000 10,000 అని తీసి ఇవ్వచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరన్నా మనిషి చనిపోతే అర్జెంటుగా శవాల కాడికి వెళ్ళి పరామర్శిస్తాడు. వాళ్ళు మట్టి ఖర్చులు కూడా ఇవ్వడు కదా. నేను ప్రభుత్వంలో ఒక అధికారంలో వస్తే మీకు ఉద్యోగం ఇస్తాం, మీకు దిన ఖర్చులు ఇస్తామని చెప్పి రేపు 3 సంవత్సరాల తర్వాత ఈ లోపు ఈడేం కావాలి? ముందు అది ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఊరక మాట్లాడటం కాదండి. మనం వెళ్ళింది దేనికి? పరామర్శకి వెళ్ళాం. ఆడ జరిగిన దాంట్లో ఇది ఎలా జరిగిందని నిర్ధారణ తెలుసుకో. అది తెలుసుకో, అది కావాలని చేశారా, లేకపోతే ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వంలో ఈయన అనుచరులు 2 ఉన్నారు. ఒక ఆయన గెడ్డపైన, ఒక కలజోడు ఆయన. నిన్న వాళ్ళ మీటింగులో ఉన్నారు. ఇంతకుముందు అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ప్రైవేట్ పరం చేయడానికి ముందున్న ఇద్దరు ముగ్గురు ఉండరు. వాళ్ళు గెడ్డపైన ఒక ఆయన, వాళ్ళు ఖచ్చితంగా ఏ పేపర్ సాక్షి కాదు కదా, ఏ పేపర్ చూసినా వాళ్ళు క్లియర్గా అవపడుతున్నారు. నీ రాబంట్లు ఇలాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని నువ్వు ఏదో దుష్ప్రచారం చేయడానికి చూస్తే అది పనికిరాదు. జగన్మోహన్ రెడ్డి గారు నిష్పక్షంగా మాట్లాడు, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తప్పు లేదు. అది ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగిందని. ఇప్పుడు నువ్వు 5 సంవత్సరాలు దాన్ని ప్రైవేట్ పరం చేస్తా అంటే ఒక్క మాట మాట్లాడావా? ప్రభుత్వం దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి వీళ్ళేదో ప్రభుత్వ తరం దాన్ని అభివృద్ధి చేస్తామని నువ్వు ఒక్క మాట అనలేకపోయావు కదా. ఈ వచ్చి నువ్వు మాట్లాడితే అట్ట ఆ భూములు ఆక్రమించుకొని ఏదో చేయాలని చూశారు, అది వల్ల కాలేదు. అది ఎట్లా కాలం నెట్టుకొచ్చింది, ఎట్లా తీసుకుందో ఇవాళ కూటమి ప్రభుత్వం దాని అభివృద్ధి జరిగింది. కొన్ని నిధులు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు,
అది నష్టాల్లో ఉంది. దానికి కొంత విసులుబాటు కల్పించారు, కరెంటు బిల్లులు తగ్గించారు. ఇన్ని ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే ఆడ నువ్వు పోయి పరామర్శించే తప్పు లేదు. అంతేగాని అవాకులు చెవాలు పలకటం దండగ జగన్మోహన్ రెడ్డి గారు. అట్లానే వాన పడంగానే అమరావతి మునిగిపోయింది అంటారు పాత చూపించి. ఇదేదో అక్కడక్కడ ఒక రోడ్డు ఇప్పుడు వాన పడింది, టౌన్లో ఏంటంటే డ్రైనేజీలో డస్ట్ పేరుకుపోయి ఉంటాయి. ఈ పేరుకుపోయినప్పుడు వాటర్ ముందు పోక పొర్లుతాయి. ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అయినంతే, మన గుంటూరు అయినంతే, ఏ నగరాల్లో జరిగేది అది. వాటర్ ఫ్రీగా వెళ్ళిపోయినప్పుడు రోడ్డు మీదకి వస్తాయి. నేను ఏదో ఒక వీడియో చూపిస్తున్నారు, ఒక రోడ్డు మీద నీళ్ళు, హైవే రోడ్డు మీద నీళ్ళు ఉన్నాయి. అది హైవే రోడ్డు కదా, టౌన్లో ఒక మూల ఒక బజారు, ఆ బజార్ వీడియో తీసి చూపిస్తున్నారు. ఇంతకన్నా అరాచకం ఏమైనా ఉందా? 33 కోట్ల పెన్షన్లు ఇస్తున్నాడు. మరి 7 కోట్లు అన్నా క్యాంటీన్లకి సంక్షేమ కార్యక్రమం చేస్తున్నాడు. 43 కోట్ల గ్యాస్ సిలిండర్కి ఇస్తున్నాడు. స్త్రీ శక్తి కింద ఫ్రీ బస్సులు 33 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ రకంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంది, చేయట్లేదు. ఇంకా ఇవ్వాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి, ఇవ్వలేదు. ఇప్పుడు డిఎస్సీ ఉద్యోగస్తుల్లో వాళ్ళు ఎంప్లాయీస్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళ ఆఫీసర్లు వాళ్ళు వార్తల్లో చెబుతున్నారు. ఎక్కడ ఒక అతను క్రీడా సర్టిఫికెట్లో తప్పు చూపించి ఆయన ఒక సర్టిఫికెట్ ఇవ్వకుండా అది రెండోసారి ఇచ్చాడు. ఆయన మొదటి ఇచ్చిందని వాళ్ళు ఆయనలో ఎక్కించుకుంటారు. ఆ మొదట్లో అయినప్పుడు రెండోసారి ఇంటికి ఉద్యోగం ఎట్లా వచ్చింది? దాన్ని ఉభయ గోదావరి జిల్లా ఆయన పట్టుకొని దాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రెస్ మీట్లో మోసం జరిగింది, దగా చేశారని చెప్పి ఇది ఒక ప్రచారం. జాబ్ క్యాలెండర్ ఇప్పుడు జూలై, ఆగస్టులోనో డిసెంబర్లోనో మొదలవబోతుంది మళ్ళా టీచర్ పోస్టులకి. 6,000 పోలీసులు పోస్టులు, ఎంతమందికి పోస్టులు వచ్చినాయి? జాబీ మేళ కూటమి ప్రభుత్వంలో జరిగిందా, నీ ప్రభుత్వంలో జరిగిందా అనేది ప్రజలకు తెలుసు అండి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఊరక అవాకులు చావాకులు పలకటం, వెన్నుపోటుకి ఏదో వెన్నుపోటు దినం అనే ప్రచారం చేయమంటున్నాడు ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష ఎమ్మెల్యే నాయకుడు ఆయనే, ఎమ్మెల్యే ఆయనే. అసెంబ్లీకి పోలేనటువంటి ఒక గుండె ధైర్యం లేని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని నేను అంటున్నా. ఏ ఎమ్మెల్యే ఉందా నీకు? నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడాలి. మీ నాన్న హయాంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఎన్టీ రామారావు గారిని పోనన్నప్పుడు చంద్రబాబు నాయుడుకి వెళ్ళి ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో అసెంబ్లీలో పోరాటం చేసిన ఘనా పార్టీ చంద్రబాబు నాయుడు గారు. అలాంటి మెంటాలిటీ నీ దగ్గర లేదు కదా. నువ్వు అసెంబ్లీలో పోలేవు, నువ్వు అసెంబ్లీలో మాట్లాడు, బయట ఓవరక ప్రెస్ మీట్లు పెట్టి నీ సాక్షి దాంట్లో దమ్మ మీటింగ్లు పెట్టుకుంటే ఎట్లా సరిపోయింది? ప్రజలు గమనిస్తున్నారు. మీరు అనుకున్నట్టు ఇంకా 3 సంవత్సరాలు ఉంటాయి. ప్రజలు గమనించేది ఎక్కడ? ప్రజలందరూ నా వెనకమాలే ఉన్నారు. వైజాగ్ వెళ్తే చూసారా, వేలాది మంది జనం వచ్చారు. ఈ రోజు ఏదైతే గనక వెన్నుపోటు దినం అని చేస్తుంటే లక్షలాది మంది రోడ్డు ఎక్కుతున్నారు అంటున్నాడు కదా. మరి ఆయన ఒక్కొక్కరికి ఎంత ఖర్చు పెడతారు? అయ్యన్ని ఎందుకండి, జనాలు వస్తున్నారు, రావట్లేదా? ఏమంటే ఇప్పుడు అసలు సాక్షి వాడు కెమెరా వాడు ఏం చేస్తాడు, జూమ్ చేస్తాడు, పాత తీసుకొచ్చి దీన్ని యాడ్ చేసి చూపిస్తాడు. ప్రజలు టెక్నాలజీ ఆయనకే కదా, టెక్నాలజీ అందరికీ అర్థమైపోయింది. టెక్నాలజీ వాడుకొని ఓరక 8 మంది చూపించచ్చు. ఎలా జనాలు ఉన్నారా లేదా? జనాలు ఎంతమంది ఉన్నారు? వేలల్లో లక్షల్లో వస్తున్నారు జనాలు. కోట్ల మంది కూడా వస్తారు, వాళ్ళే చెబుతారు. రావచ్చు, దాని ఏం తప్పులేదు. ఒకవేళ వచ్చారే అనుకుందాం. ఇప్పుడు పోయినసారి మీటింగు ఈయనకి ఎక్కడ పోయినా అసలు ఆ జనం, ఆ మీటింగు, ఆ వాకు శిలువాకారంలో వాకేసి ఈయన మీటింగ్లు చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏది 2020 ఎన్నికలప్పుడు జనం చూస్తే ఎట్టుండారు? జగన్మోహన్ రెడ్డి గారికి అవి చూసుకునే విరవేగింది అనిల్ యాదవ్ కానీ వీళ్ళందరూ కానీ, కొడాలి నాని కానీ. అబ్బో నేను కాలు బూడు దుడుతా అన్నాడు కొడాలి నాని. కాలు బూడు దుడుతా అన్నాడుగా. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఇవాళ వెన్నుపోటు దాని కాదు, నిజంగా పౌరుషం గల వాడైతే కొడాలి నాయుడు, చంద్రబాబు నాయుడు కాళ్ళు ఇలా తొడవాలి, బూటు తొడవాలి ప్రజాక్షేత్రంలో. అది మగతనం, మగాడంటే అది. నువ్వు చెప్పిన మాట, కొడాలి నాని చెప్పిన మాటే. అట్లాగే వాడు అనిల్ యాదవ్ మేసం తీసుకుంటా అన్నాడుగా. 175కు 175 వస్తున్నాయి, లేకపోతే మేసం తీసుకుంటా అన్నారు. జనం విపరీతంగా ఉంటారు. మరి సీట్లు వచ్చేసరికి 11 ఎందుకు వచ్చినాయి? ఏమండి,
జనం లక్షల లక్షల మంది వస్తున్నారు మీరు అంటున్నారు. 11 సీట్లు ఎందుకు విమర్శనం చేశారు ప్రజలు? మాకు చెప్పండి. నీ పరిపాలన దక్షత నీకు లేదు, నీకు పరిపాలన చేత కాదు, నీ అమ్మటి నీ చుట్టూ నీ కోటగిరి పెట్టుకున్నావు. ఒకే సిద్ధాంతంలో ఒకే దాన్ని ఫాలో అయ్యేవు, అది ప్రజలకు తెలుసు. అదేమంటే నా మైనార్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు అంటావు, వాళ్ళకు గుండు కొట్టిస్తావు. ఇది నీ ప్రచారానికే పనికొచ్చేది. అసలు కాడికి వచ్చి తెలుగున అందరూ వాళ్ళే ఇవాళ కటకటాలు పోలయ్యారు. మళ్ళీ అది వాళ్ళు కూడా అందరూ అదే అంటే ఇక జనానికి అర్థమవుద్దులే, ఎవరు చెప్పక్కర్లేదు. అందరూ వాళ్ళలో కూడా చాలా రాజకీయ నాయకులు ఉన్నారు, ఉద్దండులు ఉన్నారు, చాలా మంచి వ్యక్తులు ఉన్నారు. ఎంతోమంది పరిపాలించారు ఇంతకుముందు కూడా. ఇంత నీచంగా ఎక్కడా లేదు. తల్లికి వెన్నుపోటు పొడిచింది, నువ్వు ముందు దాన్ని నిరూపించుకుని. ఆయన చంద్రబాబు వెన్నుపోటు దినం ఎందుకు? తల్లికి వెన్నుపోటు పొడిచింది నిరూపించుకో, చెల్లికి వెన్నుపోటు పొడిచింది నువ్వు నిరూపించుకో. ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ప్రతిపక్ష యుద్ధం చేయి, ఎమ్మెల్యేగా నువ్వు అసెంబ్లీలోకి వెళ్ళి. ఇప్పుడు ఏంటంటే ఇది అన్ని ఈ అభివృద్ధిని వీటిని తట్టుకోలేక డైవర్షన్ చేస్తున్నాడండి ఇతను. ఈ అమరావతి అభివృద్ధి తట్టుకోలేకపోతున్నాడు. ముందు మెయిన్ అక్కడ జరుగుతున్నాయి, కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి, బ్రహ్మాండంగా జరుగుతుంది. కొంత ఈయన వార్చలేని తనంతో ఇవన్నీ డైవర్స్ చేయడానికి ఏం చేస్తున్నాడంటే ఈ ప్రజల్ని, కార్యకర్తలని ఉంటారుగా కొంచెం మంది అభిమానులు, వీరాభిమానులు ఎవరికైనా ఉంటారు, వాళ్ళని పక్కకు పోకుండా ఏం చేస్తారంటే కొట్టుకోవటానికి ఇవన్నీ డైవర్షన్ పక్క ఈ దొంగ నాటకాలు అన్నీ చేస్తూ ఉంటారు. అంత తప్పితే ఈయన ఎన్ని చేసినా, ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని పోట్లు డ్రామాలు ఆడినా ఇవన్నీ దేనికి పనికిరావు. ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. 5 సంవత్సరాలు ఆ కానించి అమ్మ ఆదాకా అందరు చదివారు. నిన్నే కదండి స్కూల్ తెరిచింది. అమ్మఒడి పథకం స్కూల్ ఇచ్చారా? నువ్వు తల్లికి వందనం, నువ్వు తల్లికి వందనం ఏదో అన్నారుగా మీరు ఎన్నాళ్ళకి ఇచ్చారు? సంక్రాంతికి ఇచ్చేవాళ్ళం మేము. మీరు ఎప్పుడు ఇచ్చారు? మీరు ప్రకటించిన తర్వాత ఇచ్చారు. మరి స్కూల్ తెలిసిన రోజే మీకు అమ్మఒడి పథకం ఇస్తారా? మీరు ఇవ్వాలి, కూటమి ప్రభుత్వం ఇవ్వాలి. ఇచ్చిద్దండి, దానికి ఇచ్చిద్ది. కూటమి ప్రభుత్వం ఏటా అమ్మఒడి పథకం ఇచ్చిద్ది. ఆగస్టు, సెప్టెంబర్, జనవరి లోపు 2 విడతలుగాను మొత్తం ఒక్కసారి. వాళ్ళకి తెలుసు అది. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పించుకునే దుస్థితులు చంద్రబాబు నాయుడు గారు లేరని మేము అనుకుంటున్నాం. లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ. స్కూల్ నిన్న తెరిచారు, ఇవాళ అమ్మఒడి పథకం డబ్బులు లేదు అంటున్నారు. అసలు ఎంత విడ్డూరం! స్కూల్ తెరిచిన కాంచి మధ్యాహ్నం భోజన పథకం అమలవుతుంది, పిల్లలకు పుస్తకాలు, కిట్స్ లేవంట. మీతో చెప్పారా? కనీసం 6 రోజులు కొన్ని చోట్ల పుస్తకాలు ఇస్తారు కూడా, అన్ని సక్రమంగా జరుగుతాయి. వీళ్ళు ముందుగానే ఒక గ్లోబల్ ప్రచారం చేస్తారండి. దేనికంటే ఏదో ఉపయోగపడి ఇంతకుముందు చేశారు కదా, నారావారి రక్త చరిత్ర అని చెప్పి, బాబాయ్ గొడ్డలు వేటు అని చెప్పి ఇవన్నీ చెప్పుకొచ్చి పాపం ఈ పిచ్చి ప్రజలు ఏం చేస్తారంటే ఈయన చూసి కాదు, రాజశేఖర రెడ్డి గారిని చూసి, కొంత ఆయన కొడుకుగా చెల్లి వల్ల కూడా, ఈయన నానుంటే చెల్లి వల్ల కూడా, చెల్లి ప్రసారం పాదయాత్ర చేయిపెట్టి తల్లి కూడా వీళ్ళందరూ లేని ఆయాలను పరిస్థితిని బట్టి వాళ్ళు చెప్పుకునే విధానం బట్టి ప్రజలు కొంచెం ఆకర్షితులైన మాట వాస్తవమే. ప్రతిపక్ష తెలుగుదేశం వాళ్ళు కూడా కొంతమంది సహకరించారు ఆయాల వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి ఆయాల 170 సీట్లు వచ్చినాయి. ఇవాళ పెట్టమని మళ్ళీ అదే పోయినసారి ఎన్ని వచ్చినాయి? 11 వచ్చినాయి. ఈ దెబ్బ పెట్టమని, ఈ దెబ్బ ఎలక్షన్లకు 19 అంబటి రాంబాబు కూడా వేరే వేగుతున్నాడు. గుంటూరు జిల్లాలో మొత్తం క్లీన్ చేయడ్ చేయాలని. చూద్దాం, ఆయన కోరిక నెరవేరాలని కోరుకుందాం. ప్రజలు అంతిమ తీర్పిస్తారు. ఇప్పుడు ఇందాక అంటే నేను ముఖ్యమంత్రి, నేను 50 లక్షలు ఇస్తానని నన్ను ముఖ్యమంత్రి చేయగలుగుతారు ప్రజలు? ఒకసారి ఎమ్మెల్యేను, ఒకసారి మంత్రి అయినంత మాత్రాన ఎవరు ఏమిటో అనేది ప్రజలకి బాగా తెలుసు. అంతిమ తీర్పు ఇచ్చేది ప్రజలే. మన అమ్మటుండి పేటీఎం బ్యాచ్ కాదు, ఉంటారు పద్దాకులు ఉంటారు, ఒక 20 మంది 30 మంది కాఫీలకి, టీలకి, వీటికే ఉంటారు. అసలు కాడకు పోయే తలకి అసలు వాళ్ళు ఎక్కడ ఎలా దించాలో రాడ్డు అలా దించుతారు.